అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వెజిటేరియన్ సైడ్ డిషెస్లో కొన్ని పాపులర్ డిషెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఖచ్చితంగా ఈ మటర్ పన్నీర్ కర్రీ తప్పకుండా ఉంటుంది. సో ఇవాళ నేను మీకు రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ, చాలా క్విక్గా మనం చేసుకోవచ్చు. సో రండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మటర్ పన్నీర్ కర్రీ చేయడం కోసం ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో 6 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఒక అల్లం ముక్కని వేస్తున్నాను. ఇందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేసి వేయించాలి. ఉల్లిపాయలు ఇలా కాస్త రంగు మారిన తర్వాత తరిగిన 4 పండు టొమాటోల్ని వేస్తున్నాను. వీటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. మీరు చూస్తే టొమాటోస్ చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత దీన్ని మిక్సర్ జార్లో వేసి ఒక్కసారి రుబ్బాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో నేను ఇంకొక టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి రుబ్బుకున్న ఉల్లిపాయలు, టొమాటో మిశ్రమాన్ని వేసుకోవాలి. 2-3 నిమిషాలు ఈ పేస్ట్ని లైట్గా వేయించాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత గ్రేవీని కనీసం 5 నిమిషాలు వేయించాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు ఉడికించిన పచ్చి బఠానీలు, క్యూబ్స్ లాగా కట్ చేసిన 200 గ్రాములు పన్నీర్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ నేను గ్రేవీని డైల్యూట్ చేయడం కోసం ఇందులో 1/2 కప్ నీళ్లు పోస్తున్నాను. ఈ కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. అలాగే నేను కొద్దిగా కసూరి మేతిని నలిపి వేస్తున్నాను. ఇది ఆప్షనల్. చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి అంతా బాగా కలపాలి. అంతే, ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ మటర్ పన్నీర్ కర్రీ తయారైనట్టే. సో ఈ మటర్ మసాలా పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మైల్డ్గా కూడా ఉంటుంది. సపోజ్ మీకు కొంచెం స్పైస్ ఎక్కువగా కావాలంటే మీరు దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు చపాతీ, రోటీ, ఫుల్కా, జీరా రైస్ వీటన్నిటికీ మీరు సైడ్ డిష్గా తినచ్చు. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.